ఇన్ని రకాలు తింటున్నాడు. ప్రోటీను, ఫైబరు, అది విటమిన్స్, ఇది సెలీనియం. ఏందిరా నేచర్ అవన్నీ తెలుసుకొని తల్లిలాగా నీకు ఈ సీజన్లో సీతాఫలంకాయలు, ఈ సీజన్లో అల్లనేరేడుకాయలు, ఈ సీజన్లో మామిడి పండు, ఈ సీజన్లో జామకాయలు ఇన్ని ఇస్తూ ఉంది. ఏ జంతువుకు దొరకవు. ఇవి తింటే చాలు. మీరు బుర్రలేం పెట్టి గూగుల్ చేయనక్కర్లే. సీజన్లో వచ్చిన ఫ్రూట్స్, సీజన్లో వచ్చిన వెజిటబుల్స్, వీలైనంత వరకు మందులు కొట్టకుండా ఉండేటివి, వర్ష ఆధారితంగా పండిండేటివి, వర్షంతో పండిండేటివి రిచ్. రాయలసీమలో వర్షం కోసం వెయిట్ చేస్తా, అది పడతానే మొలకెత్తుందే. ఆ పల్లీలకు ఉండే స్ట్రెంగ్త్ నీళ్లు కట్టేసి పల్లీలకు ఉండదు. ఆ కందులకి, ఆ కొర్రలకి, ఆ సామలకి ఉండే న్యూట్రిషన్ వాల్యూ వీటికి ఉండదు. ఎక్కువ నీళ్ళు కట్టిన మామిడి పళ్ళు టేస్ట్ ఉండవు. వర్షానికి పండుతాయే చెట్లు, అవి సూపర్ ఉంటాయి టేస్ట్. వెరీ సింపుల్. కష్టపడి సంపాదించుకునే డబ్బులు వాల్యూ. 100 కోట్లు వచ్చి పడేవానికి ఏం చేయాలో తెలియదు, హ్యాపీనెస్ ఎక్కడో తెలియదు. అందుకే మందు, డ్రగ్స్, స్విట్జర్లాండ్ ఆటికి ఇడికి పోతూ ఉంటాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటే హ్యాపీగానే ఉండా. స్విట్జర్లాండ్కి పోతేనే హ్యాపీనెస్, హిమాలయాలకు ఎక్కితేనే హ్యాపీనెస్ ఏం లేదు. ఎక్కండి స్విట్జర్లాండ్ పోండి, కానీ అక్కడే కాదు. హ్యాపీనెస్ మీ మనసులోనే ఉంది.